'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 సంబంధించిన వాల్యూమ్ 2 అయితే రిలీజ్ అయింది. అండ్ దీని గురించి మనం స్పెసిఫిక్‌లీ మాట్లాడుకుందాం. అయితే ఈ వాల్యూమ్ 2లో 3 ఎపిసోడ్స్ అయితే వచ్చాయి. అండ్ ఈ 3 ఎపిసోడ్స్ చెప్తున్నా టాప్ నాచ్ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే అబ్సల్యూట్ సినిమా. అసలు ఈ సీరీస్‌ని తీయడానికి 'డఫర్ బ్రదర్స్' ఏం పెట్టుకొని రాసారో గానీ వాల్యూమ్ 2 మాత్రం పీక్స్‌లో ఉంది. నేను ప్రతి ఎపిసోడ్‌కి కూడా 9.5 అయితే ఇచ్చేస్తా 10కి. ఎందుకంటే స్టోరీ టెల్లింగ్ ఇదంతా కూడా చాలా బావుంది. అండ్ ఆల్సో హోప్‌లీ స్టీవ్ అయితే ఇంకా బతికే ఉన్నాడు. బట్ ఫినాలే అయితే మాత్రం మనకి జాన్ 1 అయితే రాబోతుందని అఫీషియల్లీ అయితే కన్ఫర్మ్ చేశారు. సో, చూడాలి ఎలా ఉండబోతుంది ఫినాలే అనేది మాత్రం. బట్ ఈ యొక్క వాల్యూమ్ 2లో వచ్చిన 3 ఎపిసోడ్స్ మాత్రం ప్రతి ఎపిసోడ్ కూడా పీక్ అంటే పీక్‌లో ఉంది. అసలు లైక్ ఏం జరుగుతుంది అని సస్పెన్స్‌లో అయితే ఉంటది. అసలు చెప్పాలంటే మెయిన్‌లీ నాకు మాత్రం ఎపిసోడ్ 7 ఉంది మామ. అసలు టాప్ నాచ్. నాకు తర్వాత వచ్చిన ఎపిసోడ్ అయినా సరే ఎపిసోడ్ 7 అయితే టాప్ నాచ్ ఉంది. సో, ఎవరు కూడా మిస్ అవ్వమాకండి. హోప్‌ఫుల్లీ నేనైతే చాలా ఎంజాయ్ చేశా. ఈ 3 ఎపిసోడ్స్ అయితే. బట్ ఈ యొక్క ఫేవరెట్ సీరీస్ అనేది ఒక జస్ట్ 1 వారంలో అయితే అయిపోతుందంటే కొంచెం బాధగా ఉంది. బట్ మళ్ళీ అయితే ఫస్ట్ నుంచి అయితే చూడడానికి ట్రై చేస్తా రీవాచింగ్‌గా. సో, హోప్‌ఫుల్లీ నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఈ 3 ఎపిసోడ్స్ అయితే. వాల్యూమ్ 2 అనేది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్‌గా తీశారు 'డఫర్ బ్రదర్స్' అయితే. ప్రతి సీన్ కూడా చాలా బాగుంది. అండ్ హోప్‌ఫుల్లీ మీరు కూడా చూస్తారేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే ఒకవేళ చూసుంటే మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. బట్ ఫినాలేలో మాత్రం ఖచ్చితంగా మనం అనుకున్న బాండ్స్‌లో ఏదో ఒక క్యారెక్టర్స్ అయితే చచ్చిపోతాయి. ఇదైతే పక్కా కన్ఫర్మ్. ఎందుకంటే కన్ఫర్మ్ అయిన క్యారెక్టర్స్‌లో కొన్ని ఉన్నాయి. బట్ మనం అవి అనవసరంగా చెప్పుకోవాల్సిన అయితే లేదు కాబట్టి నేనైతే స్పెసిఫిక్‌గా అయితే చెప్పట్లేదు. బట్ కొన్ని క్యారెక్టర్స్ అయితే ఖచ్చితంగా చనిపోతాయి. ఇది మోస్ట్‌లీ మనం తెలిసిందే. ఎందుకంటే ఒక సీరీస్ ఎండ్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక ఫేవరెట్ క్యారెక్టర్ అని చచ్చిపోవాల్సిందే. మేబీ స్టీవ్ కూడా అయ్యుండవచ్చు. బట్ హోప్‌ఫుల్లీ తను చనిపోకుండా ఉంటే మాత్రం నేనైతే చాలా ఆనందపడతా. బట్ చూడాలి ఎలా తీస్తారు ఈ ఫినాలే అనేది. అండ్ 'డఫర్ బ్రదర్స్' కూడా చెప్పిందేంటంటే అసలు ఈ ఫినాలేని ఎవ్వరు కూడా కనిపెట్టలేకపోయారు. అసలు స్టోరీ టెల్లింగ్‌లో 10% కూడా చెప్పలేకపోయారన్నారు. సో, మరి చూడాలి ఏ రేంజ్‌లో వాళ్ళు తీశారు అనేది. నేనైతే వారం పాటు అస్సలు వెయిట్ చేయలేకపోతున్నాను. ఒకవేళ మీరు చూసుంటే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. సో, ఈ 3 ఎపిసోడ్ వాల్యూమ్ 2 నైతే మాత్రం నేనైతే 10/10 ఇచ్చేస్తా. ఎందుకంటే అంత బావుంది. సో, నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, సైనింగ్ ఆఫ్ యువర్ అనిరుద్. టాటా.